హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రఫూడీస్. ఫ్రెండ్స్, టుడే మనం సమ్మర్ స్పెషల్ బియ్యం పిండి ఒడియాలు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. ప్రాసెస్ చూసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దానివల్ల మేము అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఒక 100 గ్రామ్స్ సగ్గుబియ్యం తీసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకొని వాష్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక పెద్ద దాకా కానీ కళాయి కానీ పెట్టుకొని అందులో మనం వాష్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకొని ఒక 7 గ్లాసెస్ వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో యాడ్ చేసుకొని మనం ఇప్పుడు సగ్గుబియ్యాన్ని ఉడకపెట్టుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకున్నాక 7 గ్లాసెస్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో ఉడకడానికి. చూసారు కదా, మనకి వైట్గా కనిపిస్తున్నాయి కదా. ఈ సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత మనకి వాటర్ కలర్లోకి వచ్చేస్తాయండి. సో ఉడకడానికి టైం పడుతుంది అనమాట. అండ్ అదేవిధంగా మీరు ఒక కప్పుతో బియ్యం పిండి తీసుకోండి ఫ్రెండ్స్. సో అండ్ కొన్ని పచ్చిమిర్చి అండ్ కొంచెం జీలకర్ర కూడా తీసుకోవాలండి. ఇవి తీసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ అదేవిధంగా మనకి సగ్గుబియ్యం ఉడికిపోయాయి కదా ఫ్రెండ్స్. చూసారు కదా చక్కగా ఉడికిపోతున్నాయో. ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా వాటర్ కలర్లోకి వచ్చేస్తాయండి. సగ్గుబియ్యం మొత్తం చూసారు కదా, ఉడికితే ఇలా వస్తాయి ఫ్రెండ్స్. వాటర్ కలర్లో ఇలా వస్తే ఉడికిపోయినట్టే. ఇప్పుడు మనం సగ్గుబియ్యం ఉడికిపోయాయి కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వరిపిండి తీసుకున్నాం కదా, ఒక కప్పుతోని బియ్యం పిండి, దాన్ని ఒక గిన్నెలో వేసుకొని ఒక 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని అందులో లంప్స్ లేకుండా కలిపేసుకోవాలండి. సో వరిపిండి అంటారు, బియ్యం పిండి అంటారు దీన్నే. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా లంప్స్ లేకుండా మొత్తం కలిపేసుకోండి. నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి అయితే ఒక కప్పు వరిపిండి తీసుకున్నాను కాబట్టి దీనికి టోటల్గా 12 గ్లాసెస్ వాటర్ పడతాయండి. సో 12 గ్లాసెస్ అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. సో చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఎక్కువ వేసుకోవద్దండి, మళ్ళీ ఒడియాలు ఉప్పగా అయిపోతాయి. సో సరిపడా వేసుకోండి. వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మనం వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా, సో ఈ బియ్యం పిండి వాటర్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలండి ఇలా కలుపుకుంటూ. సో ఇది మనకు ఉడకడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత అండ్ మీరు సుమారుగా చూసి కూడా వాటర్ వేసుకోవచ్చండి. మీకు ఒకవేళ చిక్కగా ఉందంటే కొంచెం ఎక్స్ట్రా వాటర్ వేయచ్చు, లేదు పలచగా ఉందంటే కొంచెం ఎక్కువసేపు ఉడకబెట్టుకోవచ్చు. చూసారు కదా, మనకి ఇలా కలుపుకుంటూ ఉంటే ఉడికిపోతాయండి. దీనికి టైం పడుతుంది కొంచెం. ఈలోపు మీరు పచ్చిమిర్చి తీసుకొని ఈ విధంగా కచ్చాపచ్చగా దంచి పెట్టుకోండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చిని. సో అండ్ అదేవిధంగా మీరు కలుపుకుంటూ ఉండాలండి కొంచెం దగ్గరగా వచ్చిన తర్వాత. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం దగ్గరగా ఉడికిపోయింది మనకి చక్కగా. సో ఇప్పుడు మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. సో ఇంక ఇది ఉడికిపోయింది ఫ్రెండ్స్. సో పక్కకు దించేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మనం కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. సో జీలకర్ర, ఈ పచ్చిమిర్చి ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయండి ఒడియాలు అనేవి. సో వేసేసుకొని కలిపేసుకోండి ఫ్రెండ్స్. ఇవి ఇందులో కలిసే విధంగా చక్కగా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 బద్ద లెమన్ కూడా పిండుకోవాలండి. సో ఎందుకు అంటే కలర్ కోసం, ఒడియాలు మనకి వైట్గా ఉండడం కోసం. సో ఒక 1/2 బద్ద లెమన్ తీసుకొని పిండేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఫ్రెండ్స్. కలిపేసుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని చక్కగా ఈ విధంగా స్పూన్తో కొంచెం కొంచెం తీసుకొని కవర్ మీద ఒడియాల్లాగా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. సో పెట్టేసుకొని మీరు చక్కగా ఎండలో పెట్టేసుకుంటే ఇవి చక్కగా ఎండిపోతాయండి మనకి. చూసారు కదా, ఈ విధంగా పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇవి కొంచెం మనకి ఎండిపోయిన తర్వాత మనం చేతితో తీస్తే ఇలా వచ్చేస్తాయండి. బట్ ఇంకా పచ్చి ఉంది చూసారు కదా, మొత్తం ఎండిపోవాలి ఫ్రెండ్స్. మనకి ఎలా ఉండాలి అంటే ఒడియాలు అసలు కనిపించవండి కవర్ మీద, కవర్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అంత బాగా ఎండిపోవాలి. సో ఇప్పుడు ఇలా ఉన్నాయి కదా, మొత్తం ఎండిపోయిన తర్వాత ఈ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కవర్ని కార్నర్స్లో పట్టుకొని టైట్గా లాగితే ఒడియాలు మనకి కవర్ నుంచి సపరేట్ అయ్యి విడిగా వచ్చేస్తాయండి చక్కగా. లేదు అంటే మీరు విడివిడిగా ఒక్కొక్కటి కూడా తీసుకోవచ్చు. అండ్ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. చూసారు కదా, మన ఎంతో స్పెషల్ సమ్మర్ స్పెషల్ అయిన బియ్యం పిండి ఒడియాలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. సో వీటిని మీరు సాంబార్తో కానీ, పప్పుతో కానీ, చారుతో కానీ నంచుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయండి. సో నార్మల్గా కూడా దీని ఆయిల్లో వేయించేసుకొని కొంచెం పైన కారం చల్లుకొని స్నాక్స్లో కూడా తినొచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.